వెల్కమ్ టు టీ10 న్యూస్. దాదాపు అర్ధ దశాబ్ది కింద బంగ్లాదేశ్ నుంచి భారత్ లోకి ప్రాణ భయంతోని తరలి వచ్చిన హిందూ శరణార్థులు ఒక గుర్తింపు లేకుండానే జీవనాన్ని గడుపుతున్నారు. వీరంతా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి మధ్య భారత్ లోని అటవీ ప్రాంతాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ అటవీ ప్రాంతాల్లోని మావోయిస్టు రెడ్ కార్నర్ జోన్లలో ఉన్న మొత్తము 300 శిబిరాల్లో 2.8 లక్షల మంది హిందూ శరణార్థులు తలదాచుకుంటున్నట్టు సమాచారం. తూర్పు బెంగాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా కాలినడకన్నే తాము భారత్ కు వచ్చామని వారు చెప్తున్నారు. అయితే తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం కూడా దక్కలేదని అంటున్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లోని మైనారిటీలు మత పీడనకు గురై భారత్ కు శరణు కోరి వస్తే వారికి పౌరసత్వం కల్పించే చట్టం సిఏఏను మోడీ సర్కార్ తీసుకొచ్చిన విషయం విదితమే. ప్రత్యేకించి హిందుత్వవాదానికి తామే ఐకాన్ అంటూ చెప్పుకునే బీజేపీ సిఏఏ కింద వారికి పౌరసత్వాన్ని ఎందుకు కల్పించలేకపోయిందని కొందరు రాజకీయ పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో వచ్చి స్థిరపడిన శరణార్థులకు అక్కడి ఆదివాసీల నుంచి తొలుత మద్దతు లభించిన కొన్ని విద్రోహ శక్తుల ప్రయత్నాలతో సెటిలర్లు అనే భావన వారిలో నెలకొన్నదని బాధితులు వాపోతున్నారు. మేము ఇక్కడ దశాబ్దాలుగా నివసిస్తున్నాం, ఇప్పటికీ గుర్తింపు కోసం ఎదురు చూస్తున్నాం అని నిఖిల్ భారత్ బెంగాలీ సమన్వయ సమితి సభ్యులు బిపిన్ బేపారి తెలిపారు. సిఏఏ కింద 221 దరఖాస్తులందగా 6 మాత్రమే ఆమోదించబడ్డాయని చెప్పారు. అడవుల్లో తలదాచుకుంటున్న తమ వేదనను ప్రభుత్వం అర్థం చేసుకుని తమకు పౌరసత్వం కల్పించే ప్రయత్నాన్ని చేయాలని ఆయన కోరుతున్నారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.